హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఎగ్జిట్ నంబర్ 6 మేడ్చల్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ. సో సాయంత్రం అవుతుంది, అలా మంచి మొగులైంది. నిన్న కూడా ఖతర్నాక్ వాన కొట్టింది కొన్ని చోట్ల హైదరాబాద్లో. మంచి చాయ్, మంచి మిర్చి బజ్జీలు తినుకుంటా, బీర్లు కాకుండా మంద అవుతే వేరే లెవెల్. చాయ్ కూడా చాయ్ లవర్స్ కోసం. సో మన దగ్గర ఉన్న మొత్తం కార్స్ ఒకసారి చూద్దాం. ఇదైతే పోలో ప్రీమియం ఉన్నది కారు, చాలా బాగుంది, చాలా బాగుంది. సంపుతో ఒకటే పొగడవుతుంది, ఏసీ చిల్ వస్తుంది. సో డిఫాగర్ గ్లాస్లన్నీ ఒరిజినల్, లైట్ ఫిలిం ఉంది, ఇంటీరియర్ క్లాస్ కలిగి ఉంది. కారు తోలుతా అంటే మజా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఒకసారి మొత్తం చూద్దాం. ఇవాళ 93,000 కిలోమీటర్ తిరిగింది కార్. ఇది చాలా ఉంది, హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది, తీస్తున్నాం. సో రైట్ ఇండికేటర్ వేసినా మళ్ళీ కుడిపక్క చూసినా, ఎందుకంటే మనల్ని తెలివైన వాళ్ళు ఇండికేటర్ ఎడమ పక్క ఉంటుంది ఎప్పుడైనా. సో ఇండికేటర్ వేసినా రోడ్ ఇతల పక్క జాయిన్ అవుతున్నా. సో ఎంత బాగుంది ఈరోజు వెదర్ అంటే, కేవలం 5 గంటల 46 నిమిషాలే అవుతుంది, కానీ అందమైన వెదర్ హైదరాబాద్. వర్ణించలేనిది ఈ వెదర్, నేచర్. ఇలా చెప్పనే లైట్లు వేసారు ఓవరాల్లా. సూపర్ ఉంది కార్ అయితే. మీరు మనకు కేవలం 16 మోడల్ ఇది. సో 2016 మోడల్ కాబట్టి లోన్ మీకు 3.5 లక్షలు మనం చెప్తున్నాం, 10,000 కమిషన్ చెప్తున్నాం. మీకు మొత్తం లోన్ వస్తుంది. దీన్ని మనం ఆన్లైన్లో అబ్జర్వేషన్ చెక్ చేయించినప్పుడు మొత్తం లోన్ వస్తుంది. ఇంకా మన దగ్గర ఎస్ప్రెస్సో నిన్న పెట్టింది, అమ్ముడు పోయిందండి. నిన్న తెచ్చింది వైట్ కలర్ ఎకోస్పోర్ట్ అమ్ముడు పోయిందండి. డీలర్ తీసుకున్నాడు అనంతపురం, అక్కడ అమ్మడానికి అవైలబుల్ ఉంటుంది. ఎకోస్పోర్ట్ బ్రౌన్ కలరు ఒక భాష అన్న, వారు ఐటీ ఎంప్లాయ్, వారికి క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. సేమ్ 100 కిలో 100 చూడు. పోలో ఓవర్ స్పీడ్ అన్నట్టు, పోలో తొక్కగానే ఒక్కడ 2500 RPMలో 110 పోతుంది. ఎందుకంటే బండి పోలో ఓవర్ స్పీడ్ ఉంటుంది. వోక్స్వ్యాగన్ ఏదైనా నీకు కదలకుండా పోతుంది బండి, నో వైబ్రేట్. నేను కింద రాళ్ళు ఎక్కిస్తాను. సో అట్లా సేమ్ 110 తొక్కదామంటే కదా, కొద్దిగా ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, ఆ బాధ ఏం లేదు. ఈ వాచ్ ఎవరైతే గిఫ్ట్ ఇచ్చిరో ఆ అన్న ఎకోస్పోర్ట్ కొంటామండి, బెల్లం కలరు. ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చిండు ఆయన, ఫెరారీ వాచ్, ఒరిజినల్ బ్రాండ్ ఇది. మీరు గూగుల్లో చూస్తే చక్కర వస్తుంది, అంత కాస్ట్. సో థ్యాంక్ యూ భాష అన్న. ఇలా కారు కొంటామండి అన్న. అంటే నేను కలవలేదు, నేను హైదరాబాద్ వచ్చిన అన్న, అక్కడి నుంచి వచ్చింది బెంగళూరు నుండి. ఆలేరు జనగామలో ఉండే కారు, ఇటు వచ్చి ఎస్ప్రెస్సో గుంటూరుకి ఇచ్చినాం. మా శ్యామ్రావు అట్లా డ్రాప్ చేస్తుంటే అందులో పోయి చాలా రిస్క్ తీసుకొని జనగామ నుండి జనగామ టు హైదరాబాద్ వెళ్ళిపోయారు. అది 1 year ఫాస్టాగ్ పే చేసి ఉంది నేషనల్ హైవేకి. సో అది కూడా మీకు ఏ కార్ కావాలన్నా సేమ్ 110 నాన్ స్టాప్ తొక్కుదే పోతుంది అంతే. ఇంకా కొద్దిగా ఇవ్వమండి, కొద్దిగా పోతుంది. కానీ మనకే కొద్దిగా ఈ పోలీస్ అన్నలతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీళ్ళు 100 దాటితే డైరెక్ట్ 2,000. ఇక 2,000 కంటే మెల్లవేది రేం కదా, ఆ డీజిల్తో రాయితీ ఇంటి దాకా పోతాం. 2,000 అంటే అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన చెప్తుండే, 2,000 అంటే అప్పుడు 180 రూపాయలకు బీరు, ఇలా 250 రూపాయలకు బీరు అంటే 10 బీర్లు వస్తాయి. 10 రాకున్నా 9, 8 అని వస్తాయి బీర్లు. సో ఆ 8 బీర్లతో 4 రోజులు పూట కడతారు. సో అందుకోసమనే ఆ చలాన్ పడకుండా 110, 120 కాదు, 120 కానీ 10 అటు ఇటు అవుతుంది ఆడ. సో మీరు ఎస్ప్రెస్సో పెట్రోల్ కమ్ సిఎన్జి ఢిల్లీ కార్ ఉంది ఒకటి, ఎస్ప్రెస్సో పెట్రోల్ కార్ సిఎన్జి ఢిల్లీ కార్ ఉంది ఒకటి. ఎకోస్పోర్ట్స్ ఓల్డ్ మోడలు ధనధన 7 బండ్లు ట్రాన్స్పోర్ట్లో వస్తున్నాయి. 7 కూడా 3 లక్షలకే ముందుగా పైసలు కట్టిన వాళ్ళకు అడ్వాన్స్ కట్టినా కూడా. ఇదైతే ప్రీమియం ఉంది బయట నుంచి, నిన్న పెట్టిన దీన్ని వీడియో చూసుకోవచ్చు మీరు. సో అదొకటి ఉందా. ఎకోస్పోర్ట్లు 3-4 ఉన్నాయా. సేమ్ పోలో ఒకటి 12 మోడల్ ఉంది, అది గ్రీన్ కలర్లా తోపు ఉన్నది కారు. 2,20,000 ఇస్తాం. 2011 మోడల్. కానీ బండి అంటే బండి అది. మీరు దాన్ని కూడా సేమ్ ఇదే రోడ్లో 140 కొడతా, కానీ 120, 110 అయితే కొడతాం. ఎందుకంటే మనం యూట్యూబ్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటాం కాబట్టి ఆ ఓవర్ స్పీడ్ జనాలకు మంచిది కాదు. మనల్ని చూసి పొలగాళ్ళు ఓన్ చూసేవాడు. ఓవర్ స్పీడ్ కొట్టినప్పుడు ఏమైందంటే స్పీడ్ గన్నులు పడతాయి అనవసరంగా. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచాల్సి వస్తుంది అనవసరంగా. అందుకోసమనే స్పీడ్ కొనుక్తలేను. కానీ మీరు మల్టీ లెవెల్ చెక్ చేయించుకోవచ్చు, ఎక్కడైనా సర్వీస్ రికార్డ్ చెక్ చేయించుకోవచ్చు దీన్ని. అసలు దీని డాష్ బోర్డ్ చూస్తే పిచ్చెక్కుతుంది, అంత నీట్గా ఉంది. సీట్ కవర్ కూడా చూస్తే పిచ్చెక్కుతుంది, అంత నీట్గా ఉంది. ఏసీ చిల్డ్ ఉంది ఇది.
సేమ్ మనం ఎప్పుడు కూడా చెప్పిన నిన్ననే తలాపున గోదావరమ్మ, ఆంధ్రప్రదేశ్ తలాపున మన గద్వాల జోగులాంబ, మనకు చుట్టూ ఉండే దేవుళ్ళ ఆశీర్వాదం, దేవతల ఆశీర్వాదం, ఆ పసుపు బొట్టు, ఆ కుంకుమ బొట్టు ఆశీర్వాదం, ఆ తెల్లబొట్టు శివుడి ఆశీర్వాదం. సో వీళ్ళందరి ఆశీర్వాదంతో ఒక్కసారి ఈ రోడ్లకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక్కరోజు 24 hours కూడా ఆగలేదు. మేము కూడా అత్యాశకు పోతలేము. కొన్నిసార్లు మా కూలి పని వేస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిపోతే ఎవరైనా పని చేసినట్టే, ఉద్యోగస్తులంతా కూలీలు అన్నట్టు లెక్క. సో ఆ పని వేస్ట్ చేసుకోకుండా, వేస్ట్ అవుతుంది కొన్నిసార్లు. సరే హైదరాబాద్ వచ్చినా కూడా ఏం ఆమ్దాన్ రాకున్నా కూడా మేము బాధపడాం, చెప్పని ఇచ్చి పడేస్తాం కదా. సో మీరు మళ్ళీ మీకు తెలుస్తుంది మార్కెట్ కంటే మనం చాలా తక్కువ ఇస్తున్నట్టు మీకు ఐడియా వస్తుంది. కానీ మేము ప్రజలను చూసాము. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంట, తాగి నడపకూడదు అని చెప్తున్నారు. సో తాగినాక పడిపోతారు, ఎందుకు నడుపుతారు జనాలు. షామీర్పేట్, కీసరా, విజయవాడ, నాగార్జునసాగర్, శ్రీశైలం, విమానాశ్రయం, నాగార్జునసాగర్, విజయవాడ అని అదొకటి ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇన్స్టాగ్రామ్లో మీరు ఓపెన్ చేస్తే మీ సెల్లులో అదే వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది మన ఏఐలో వీడియోలు నేను వెళ్ళిపోయాను రా అని వస్తే రా అన్నందుకు బాధపడ్డట్టు కొన్ని వేల మంది చూస్తున్నారు. ఆనంద్ అనే సినిమా ఉంటుంది, అందులో కమలిని ముఖర్జీ అది అవుతుంటుంది. గోదావరి సినిమాలో హీరోయిన్ ఉంటుంది ఒక ఆమె గోదావరి సినిమాలో చీరగట్టుడు ఇప్పుడు అది అంతా అదే చూపిస్తా అంటారు, అందం ఉన్నట్టుగా ఏదో లేని దాన్ని బట్టలు కట్టి. అట్లనే ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రోల్ అవుతుంది, అంటే సీత నిన్ను వెనుక నుంచి చూస్తే ఎవడైనా పడిపోతున్నాను. సేమ్ మన కార్లు కూడా వెనకాల కాదు, మన కార్లు వెరీ వెరీ బ్రాండ్, అంత బ్రాండ్ మన కార్లు. సో ఇంకోటి వెళ్ళిపోయాలి కదా, చెప్పుకుంటాయి అవి, నేను వెళ్ళిపోయాను రా, ఎల్లిగడ్డను రా, నేను మీకు ఈ హెల్ప్ చేస్తాను రా, ఆ హెల్ప్ చేస్తాను రా, అంటే మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది మిలియన్ వ్యూస్ వస్తున్నాయండి. సో మా దగ్గర ఉన్న కార్లు కూడా, సెలెరియో కార్ అనుకో, నేను సెలెరియోని రా, నేను సిఎన్జి ఉంటాను రా, నేను 30 మైలేజ్ ఇస్తాను రా, నన్ను కొనండి మీకు జేబు బడ్జెట్ సేవ్ చేస్తాను రా అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీద్దా. నేను రేపేళ్ళంటే ప్లాన్ చేస్తున్నాను, టైం అడ్జస్ట్ అయితే లేదు. ఈరోజు కూడా మా సిద్దిపేట మందపల్లి స్టేజ్ దగ్గర సేమ్ జనసందం, ఏం మంది అసలు. మా మిత్రులు ఉన్నోళ్లకు ఇబ్బందే, ఓడేని కూడా వచ్చాడు, తక్కువ ధర తక్కువ ధర తక్కువ ధర. ఇంకేనా ఎత్తుకరమ్మంటారా తక్కువ ధర అంటే? చూడండి ఈరోజు స్టిల్ టుడే, నాకు అక్కర్లేదు పాలిటిక్స్, అయినా నేను మాట్లాడుతున్నా. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయిన అంటే ఫేస్లో ఆ వాల్యూ లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఆ అహంకార ధోరణి, అంటే కొంతమంది ఇప్పుడు అధికారం కోల్పోయినా అయ్యో మనకి ఎట్లా అని శివాజీ పోతున్నాడు, ఛత్రపతి మహారాజు పోతున్నాడు. ఛత్రపతి మహారాజు నిజంగా ప్రజల కోసం చాలా చాలా కష్టపడ్డాడు. మన మా సిపి గారు ట్రాన్స్ఫర్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్లో అదే పెట్టిన, ఆయన సుభాష్ రోడ్ అని ఒకటి ఉండే 20 ఏళ్ళ కింద రోడ్ను సిద్దిపేటలో ఎవరు వచ్చినా ఏం చేయకపోదు. కాంగ్రెస్ పార్టీ దయ వల్ల హరీష్ రావుకు 97% సర్పంచ్లు వచ్చినాయి ఆ సిపి గారు ఉండడం వల్ల. ఎవరికి తెలియదు, సిపి మందావుడు బంద్ చేసిండు, మందు తాగు కరోనాలో ఎట్లనో అట్లా సిద్దిపేటలో సాయంత్రం వేడైందంటే ప్లేన్ సారు సివిల్గా కూడా రావచ్చు. ఆయన ఐపీఎస్ అది సిద్దిపేటలో సివిల్స్లో తిరిగి ఒక్కరిని తాగకుండా బయట బెల్ట్ షాప్లో మందు అమ్మకుండా చేసిండు. ఆయన అంటారు ఛత్రపతి అని, నలుగురు కోసం బతికేవాడు. అయితే ఈయన మైలేజ్ పెంచడానికి హరీష్ రావు సార్ని తాగలే కాబట్టి ఓటు మనసులో ఎవరుంటే వాళ్ళకి వేసారు, తాగుతానో ఇటు ఓటు బ్యాంకు డిస్టర్బ్ అయ్యేది ఎప్పుడైనా. సో ఛత్రపతి ఆయన, ఆ ఐపీఎస్ విజయ్ కుమార్ సార్ ఛత్రపతి, చాలా మంచి అసలు స్టేషన్ బెయిలే లేదు. మా దగ్గర ఎస్ఐలు కూడా ఎవరు కూడా స్టేషన్ బెయిల్ లేదు, డైరెక్ట్ కేసు చేస్తారు కదా ఎవడన్నా కానీ ఏమన్నా కానీ.